హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం 10వ తారీఖు 10వ నెల 2020 సంవత్సరం. ప్రభువరిస్తున్న మంచి మాట. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకి తోడగును. తోడు అంటే అర్థం ఏంటి? చాలా సందర్భాల్లో చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు నాకు తోడురా అంటుంటారు. బరువైన ఆ యొక్క సామాన్లు మోస్తూ ఉన్నప్పుడు తోడెట్టు అంటారు. అప్పుడు ఇద్దరు కలిపి అది మోసుకుంటా వెళ్ళిపోతారు. తోడు అన్నది ఒకటి చీకట్లో ప్రయాణానికి, ఇంకొకటి నీ బరువును సగము పంచుకోవడానికి. నీ జీవితంలో నువ్వేదైతే మార్గము గుండా వెళ్తున్నావో నీ మార్గంలో నువ్వు సరిగా వెళ్ళాలంటే నీకేం కావాలి? కృప, కనికరం, అక్కడ ఉన్నాయి ఆ మాటలు, సమాధానము నీ జీవితంలో తోడవ్వాలి. మనుష్యుల తోడు కాదు, ధన సహాయం కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు, ఉద్యోగం కాదు, ఆరోగ్యం కాదు, ఏమీ కాదు. ఇవన్నీ ఎలాగా ఉంటాయి? వీటికన్నా ప్రాముఖ్యమైన వేటి? కృప, కనికరము, సమాధానము నీ జీవితంలో తోడు అవ్వాలి. అప్పుడేమవుతుందంటే నీ ప్రయాణము దేవుడు చెప్పినట్టు ఉంటుంది. నీ భారము ఇవి మోస్తాయి. నీ గుండెల్లో నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవానికి సమస్తము తెలుసు అనుకుని ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణము ఎంత హాయిగా ఉంటుందో. దేవుడు నీతో పాటు అడుగులు వేస్తూ ఉంటాడు. ఈ యొక్క కృపను హిబ్రూలో హెన్ అని అంటారు, గ్రీకులో చారిస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.